మంచితనం చాతగానితనమైనప్పుడు, అన్యాయం అధికారం చేస్తున్నప్పుడు, భూతల్లికి సహనం నశించిన వేళ అన్యాయం మీద యుద్ధం చేయక తప్పదు. ఒక ఊర్లో మంచివాడు ఎలాగైతే ఉంటాడో అదేవిధంగా చెడ్డవాడు పెద్దరికం అనే ముసుగులో అన్యాయం చేస్తూ ఉంటాడు. నీ పొలం నా పేరు మీదకి రాయి, లేకుంటే నేను చంపాను. కానీ బతకడం ఎంత కష్టమో చూపిస్తా. నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను ఊళ్ళో బతకకుండా చేస్తా. నన్ను వదిలేయండి అయ్యా, నేను రాసిస్తా. కళ్యాణ్, లోపలికి వెళ్ళి సిగ్నేచర్ పెట్టించుకోపో. పవన్, అక్కడున్న పొలం మొత్తం మనదేరా. అన్న, ఇంకొకరి పొలం ఉందా అన్న? మొన్న రాములు అనే వ్యక్తి చనిపోయాడు చూడు, వాళ్ళ కొడుకు అగ్రికల్చర్ బిఎస్ఏ చదివాడంట. వాళ్ళ నాన్న చనిపోయాడని వీడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అదొక్క పొలం తీసుకుంటే చాలన్నా, అక్కడున్న పొలం మొత్తం మనదే. అయితే రేపు వెళ్ళి ఒకసారి మాట్లాడదాం రా. సరే అన్న. అదిగో అన్న, వాడే. అవునా? కళ్యాణ్, కోల్కరా పోరా. ఏ బాబు, అన్న పిలుస్తుంది. అన్నా వచ్చిండు. చెప్పండి సార్. నువ్వేనా రాముల్ కొడుకువి? అవును సార్. బిఎస్సి అగ్రికల్చర్ చదివానంట కదా,
మరి ఊర్లో పొలం పని ఏంటి? మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం సార్. ఈ వ్యవసాయం చేస్తే మా నాన్నతో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. మా నాన్నకు ఒక కోరిక ఉండేది, ఈ పొలం మొత్తం మా నాన్న పేరు మీద రాపించుకోవడానికి. అదే కోరిక నాకు వచ్చింది, ఈ పొలం మొత్తం నా పేరు మీద రాపించుకోవడానికి. అందరూ రాశారు, నీ ఒక్కరిని పొలమే ఉంది, నువ్వు రాస్తే నా కోరిక నెరవేరుతుంది. సారీ సార్, ఇదొక్కటే మా నాన్న గుర్తు. నేను మాత్రం నేను రాసేయలేను. ఏంట్రా అన్న మర్యాద మాట్లాడుతుంటే రాసిస్తలేవు? మీరు పొలాలు ఎలా రాపించుకుంటారో నాకు తెలుసు సార్, కానీ నేను రాసివ్వను. చూద్దాం లేరా. కళ్యాణ్, వాడు నా మనసు అసలు పోతలేరు రా. అన్నా చెప్పనా, చంపేదా అని? చంపేద్దామన్నా, చంపేద్దాం. చంపడం కాదురా, ఫస్ట్ నాకు భూమి కావాలి, తర్వాత ఆయన ఏం చేసుకుంటారో మీ ఇష్టం. వాడు నీకు ఎదురు మళ్ళాడన్నా, వాడిని ఖచ్చితంగా చంపేయాలి, లేకపోతే ఈ ఊరిలో నీ మీద ఉన్న భయం పోతుంది. రేపే ముహూర్తం రా,